హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే కాకరకాయతోని గుత్తి కాకరకాయ మసాలా కర్రీ చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ టైప్లో మంచి గ్రేవీగా మంచి కలర్ఫుల్గా ఇలా చేసి ఆ కాకరకాయని ఇలా పైకెత్తి నోట్లో పెట్టుకొని తింటుంటే ఆ రుచి ఉందండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఈ విధంగా ట్రై చేసిన ఎవరికైనా సరే టేస్ట్ మాత్రం నెంబర్ వన్గా కుదురుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో చూసి ఎలా చేయాలో చేయండి, ఓకేనా? దాని గురించి మనం ముందుగా కాకరకాయలు తీసుకోవాలండి. అది ఫ్రెష్ అయిన లేత కాయలు, అంటే ఇప్పుడే గింజ ముదరని ఆ టైంలో ఉండే కాయలు తీసుకోవాలండి. అంటే కొంచెం పండు బారిని మాత్రం వద్దు, ఓకేనా? ఆ టైప్లో మంచి ఈ టైప్లో పాకానికి వచ్చిన కాయలు తీసుకోవాలి. దీనికైతే రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడిగి ఈ టైప్లో కట్ చేసుకోవాలి. అంటే 4 పక్షాలుగా ఇలా కట్ చేసి, అది పూర్తిగా కట్ చేయకూడదండి, ముక్కాలు భాగం కట్ చేసుకోవాలి. కట్ చేసి లోపల ఉన్న గింజలు మొత్తాన్ని కూడా ఇలా శుభ్రంగా తీసేసుకోవాలి. తీసి ఈ టైప్లో మనం రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి. అంటే ఈ కాకరకాయలకి మీద ఉండే ఈ పులుసు అంతా గీకే అవసరం లేదు, ఓకేనా? వీటిని తురిమే అవసరం లేదు. ఇలా ఫ్రెష్గా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఒక గంటి ఆయిల్ పోసుకొని, ఇవి కొంచెం వేడెక్కడి నుంచి కట్ చేసిన ఉల్లిపాయలండి ఒక 2, ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి ముక్కలు, ఆ తర్వాత 1 ఇంచి అల్లము, పొట్టు తీసిన వెల్లుల్లి, ఇవన్నీ అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవి సన్న మంట మీదనే వేగనిచ్చుకోవాలండి. సన్న మంట మీద ఒక 2-3 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. ఈ టైప్లో మంచి కలర్ వచ్చే విధంగా వీటిని మనం బాగా వేగనిచ్చుకోవాలి. చూడండి, ఈ టైప్ మనకి కలర్ఫుల్గా రావాలండి. ఇలా కలర్ఫుల్గా మంట మీడియం లేదా లోలో ఉంటేనే ఇలా కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకునేసి ఆ మిక్సీ జారీలో ఇవన్నీ వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలు, అవి ఒక 3-4 మంచి ఎర్రటి పండ్లు తీసుకొని అవి పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆ మిక్సీ జారీలో వేసి ఇలా మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలండి. నీళ్ళు పోసి అయితే అవసరం లేదు, ఓకేనా? అంటే టమోటాల్లో నీరు శాతం ఉంటుంది, ఆనియన్లో కూడా నీరు శాతం ఉంటుంది కాబట్టి ఇలా బుర్ర అంటూ పేస్ట్ రావాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇందాక ఆనియన్ ఫ్రై చేసిన ఆ ప్యానే పెట్టుకుని ఒక 2 గంటలు ఆయిల్ వేసి కొంచెం వేడెక్కనిచ్చి ఇందాక కట్ చేసి గింజలు ఒలిసి పెట్టుకున్న ఈ కాకరకాయలన్నింటినీ ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని మూత పెట్టి ఒక 6-8 నిమిషాల సేపు ఇలా బాగా వేగనిచ్చుకోవాలండి. కాకపోతే ఏంటంటే మధ్యలో అప్పుడప్పుడు ఇలా మూత తీసి తిరగేసుకుంటూ వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా తిరగేసుకోవాలండి, లేదంటే ఒక్క సైడే నల్లగా అవుతాయి, ఒక సైడ్ పచ్చిగా ఉంటాయి. ఇలా తిరగేసుకుంటూ ఈ టైప్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ టైప్ రావాలి. అంటే ఇవి 100% మాత్రమే ఫ్రై అయి ఉన్నాయండి. అంటే పూర్తిగా డీప్ ఫ్రై మాత్రం చేయలేదు, ఓకే? ఈ టైప్లో మనకి ఫ్రై అవసరం. ఈ విధంగా 70-75% ఉడికిన తర్వాత అప్పుడు మనం వీటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత అదే ఆయిల్లో ఇప్పుడు మనం ఏంటంటే ఇది జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని, చీరిన పచ్చిమిరపకాయలండి ఒక 2-3 మధ్యలో చీరి అందులో వేసేసుకొని ఇలా కొంచెం కలర్ మారనివ్వాలి. ఈ విధంగా అయినాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని దాంట్లో వేసి అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి అలా కుప్పిలిచ్చి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు దీంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా మనం ఇలా ఉడికించుకోవాలండి తుక. కాకపోతే ఏంటంటే మధ్యలో కలబెడుతూ ఉండాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారము అది 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి ఆ తర్వాత సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త అలా మిక్స్ చేసుకుంటూ ఇది ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఒక 2-3 నిమిషాల పాటు ఇలా తుక అంటూ ఉడకనిస్తే ఇందులో నుంచి ఆయిల్ అన్న రిలీజ్ అయ్యి మంచి కలర్ఫుల్గా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం ఫ్రై చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయల్ని అలాగే అందులో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు పచ్చ కలబెట్టకుండా ఇలా తిరగేసుకోవాలండి. ఇలా ఆ గ్రేవీలో ఈ కాకరకాయ మునిగే విధంగా
ఇలా తిరగేసుకోవాలి. అది సింపుల్గా, ఎందుకంటే అవి విడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే ఆ ముచ్చిక నుంచి అది విడిపోకుండా తొడివి నుంచి జాగ్రత్త పడాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఆ గ్రేవీలో ఇలా బాగా కుదురుకొనివ్వాలండి కాకరకాయలని. అప్పుడన్నది చేదన్నది ఇరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ టైప్లో గ్రేవీకి ఎన్ని నీళ్ళు అవసరమో చూసి నేనైతే ఒక చెంబిడి నీళ్ళు పోసానండి. పోసి రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసి కొంచెం అలా కుదిపిన టైప్లో అలా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ కాయ నుంచి దబ్బలు విడిపోకుండా చూసుకోవాలి. మూత పెట్టి ఒక 6-8 నిమిషాల పాటు అయితే ఇలా బాగా తుకతుక అంటూ ఉడకనివ్వాలి. అంటే మనం పోసిన నీళ్ళు అయితే సగానికి సగం ఇనికిపోయి మంచి గ్రేవీ చిక్కగా రావాలండి. ఆ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసి మీదకించి వేసుకొని ఇలా కాస్తలా కలబెట్టుకోవాలి. అంటే పచ్చ కలబెట్టుకున్న ఇలా లైట్గా అలా తిరగేసుకోవాలండి. ఇప్పుడు ఆఖరిన ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా, ఇక స్టవ్ ఆఫ్ చేయడమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే రుచి ఉందండి, అద్భుతం అండి. ఈ విధంగా ఒక్క గంటి వేడి అన్నంలో వేసుకునేసి ఆ కాకరకాయ తొడిం పట్టుకొని అలా లేపి ఒక్క ముద్ద అన్నం పెట్టుకొని అలా లేపిన కాకరకాయని కొరుక్కొని తింటుంటే రుచి ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. గ్రేవీ కూడా కలర్ఫుల్గా అన్నంలో కలుపుకొని తింటుంటే రుచి ఉందండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా చపాతీలకు కూడా టేస్ట్ సూపర్ అండి. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. చాలా అంటే చాలా బాగుంది.